మట్టి కుండలలో నీరు త్రాగటాన్ని సనాతన భారతీయ సంస్కృతిని ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకోమని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీషా అనుగ్రహ భాషణం చేశారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం కాకినాడ రూరల్ వాకలపూడిలో స్థానిక శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అధ్యక్షత వహించగా జిల్లా కన్స్యూమర్ ఫోరం మెంబర్ జడ్జ్ చుక్కా సుసి, ఈషా ఉమెన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి మరియు సుసి, డాక్టర్ రమాదేవి మొక్కలు నాటిన అనంతరం ప్రసంగించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా జెండా ఊపి పర్యావరణ పరిరక్షణ ర్యాలీ కాకినాడ పుర వీధులలో అవగాహన కల్పించారు. ఈ ర్యాలీ వాకలపూడి నుండి సర్పురం జంక్షన్ మీదుగా బోట్ క్లబ్ వరకు నిర్వహించారు. అనంతరం కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా వారి విగ్రహం వద్ద హారతితో ర్యాలీ ముగించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, స్థానిక కన్వీనర్లు మండా ఎల్లమాంబ, కాకినాడ లక్ష్మి, చిల్లా వెంకటరెడ్డి, రెడ్డి సూర్యప్రభావతి, దాట్ల శ్రీదేవి, వనుముమణి, వి నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని చోట్ల ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఇతర ప్రదేశాల్లో మట్టితో చేసిన గ్లాసులు వారు టీని తీసుకోవడానికి ఇవ్వటం జరుగుతుంది. టీలు మట్టి గ్లాసులుగా తయారు చేసిన వాటి ద్వారా స్వీకరిస్తూ ఉంటారు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఉత్తరాది వారు. అంటే అక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అన్నప్పుడు వేడి పదార్థాన్ని ఆ మట్టి పాత్రలో, మట్టి గ్లాసుల్లో తాగటం వల్ల ఆ వేడి ఏ విధంగా స్వచ్ఛతగా ఉండి మనం చక్కని ఆ యొక్క ఆహార పానీయాన్ని స్వీకరించడానికి అవకాశం కలుగుతుంది. కనుక ఈ విధంగా మనం మట్టి పాత్రలు, మట్టి కుండలు, మట్టి గ్లాసులు, మట్టితో తయారు చేసిన అనేక అంశాలు మన పూర్వకాలంలో వాడి ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ కాలంలో కూడా వాడుకున్నట్లయితే అనేక అనారోగ్యాలను నివారించుకోవచ్చు, స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మనం ఈ యొక్క భూమి కలుషితం కాకుండా నివారించడానికి కూడా ఒక చక్కని అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించండి. నా మొక్క నా శ్వాస అనేటువంటి స్వామి చేపట్టినటువంటి ఈ యజ్ఞాల్లో మనందరం భాగస్వాములే. ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాల్సింది. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కింద దాన్ని డిక్లేర్ చేశారు. ముందులో చాలా కష్టమయ్యేది. ఇప్పుడు మొక్కలు పంచుతున్నాం, దానికి చుట్టూ ఏమని చెప్పండి. అలాగా అంటే మనం పెద్ద పెద్ద ప్లాస్టిక్ వస్తువుల గురించి కాదు, చిన్నవి ఏదైతే ఉన్నాయో వాటిని ముందు, అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు, వాటిని మనం ముందు మానుకోవాలి. ఈరోజు ఏంటంటే ఒకప్పుడు సాయంకాలానికి నాకు ఇంట్లోకి ఒక 10-15 ప్లాస్టిక్ సంచులు వచ్చేస్తూ ఉంటాయి. పాలిథిన్ సంచులు అంటారు కదా, అవి వస్తుంటాయి. ఈరోజు నాకు ఒక్కొక్కసారి మనకి ఎంత లేదన్నా కొంత ఆ వాటర్ లీక్ అవ్వకుండా ఉండడానికి అది పాలిథిన్ అవసరం వస్తుంది. ఇంట్లో వెతుక్కోవాల్సి వస్తుంది. కోర్టులో అంటే వచ్చే క్లయింట్స్ని మనం ఆపడం కష్టం, కానీ మేమైతే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటాము. అక్కడ పెద్ద విషయం అవ్వట్లేదు. ఇంట్లో అంటే వ్యక్తిగతంగా ఇంట్లో వచ్చేసరికి మాత్రం చాలా టఫ్ అయ్యింది. ఏం లేదు, ప్రతిసారి మనం ఏదైనా ఒక వస్తువుని దీన్నే ఏంటంటే రీథింక్ అని అంటున్నాం అనమాట. యాక్చువల్లీ 3 R's అంటారు, తెలుసా మీకు? రెడ్యూస్, రీసైకిల్, విన్నారా ఎప్పుడైనా? RRR అంటారు. పర్యావరణంలోనే, ప్రకృతిలోనే బతుకుతున్నాం కాబట్టి మనల్ని, మన బిడ్డల్ని ఎంతైతే శ్రద్ధగా చూసుకుంటున్నామో పర్యావరణాన్ని, ప్రకృతిని కూడా, మొక్కల్ని, జంతువులు, వీటన్నిటిని కూడా చూసుకుంటే దానివల్ల మనకే ఉపయోగం తప్ప వేరే ఏమీ కాదు. ఏది చేసినా మన సౌకర్యాల కోసమే చేసుకుంటాం, కానీ సౌకర్యాల వెంట పడుతూ ఆరోగ్యాన్ని, మానసిక శాంతిని పోగొట్టుకుంటాం. సో గార్డెనింగ్ ద్వారా చాలా చాలా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చు. ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఏవైతే పేపర్ కప్స్ ఉన్నాయో, పేపర్ గ్లాసెస్ ఉన్నాయో, పేపర్ కప్స్ ప్లాస్టిక్ అంటే బెటర్ కదా అని చెప్పేసి చాలా మంది పేపర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో పేపర్ నీటిలో పెడితే ఏమవుతుందంటే కరిగిపోతుంది. కానీ మనం వేడివేడి టీయో లేదంటే కూల్ డ్రింక్ పేపర్ గ్లాసులో పోసినప్పుడు అది అలాగే ఉంటుందంటే దాని అర్థం ఏంటి? లోపల ఒక థిన్ లేయర్, ఒక సన్నని పూత మైనమైనా ఉంటుంది, లేదంటే ప్లాస్టిక్ పదార్థం పూతైనా ఉంటుంది. ఆ చల్లటి పదార్థాలు కొంతవరకు వేసుకుంటే బెటర్, కానీ ఆ వేడిగా ఉన్న
కడుపులోకి వెళ్ళి ఇంటెస్టైన్ అంటే జీర్ణాశయం ఈ పేగులు ఆ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కత్తుకుని ఈరోజు అత్యధిక కేసులు క్యాన్సర్ నమోదవడానికి కారణం అది కూడా